అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు కూడా మనము సేమ్ అదే క్రోషా ఒక డిజైన్ అండి, నార్మల్ నీడిల్ తోటి చేసుకుంటామని చెప్పాను కదా. సో అదే డిజైన్ మళ్ళీ, కాకపోతే ఇక్కడ నేను వచ్చేసి ఈ రింగ్స్ యూజ్ చేశాను అంతే. ఇవి వచ్చి మనకి ఇలా రెడీమేడ్లో దొరుకుతాయండి. ఇవి రింగ్స్ ఆల్రెడీ వాళ్ళు క్రోషా చేసే ఉంచుతారనమాట. ఇవి లోపల ప్లాస్టిక్ రింగ్ ఉంటుంది, దానికి చేసి ఉంచుతారు. అంటే మనకి ఎమర్జెన్సీగా అర్జెంటుగా కావాలనుకున్నప్పుడు ఇవి యూజ్ అవుతాయంట. లేదనంటే లాస్ట్ టైం మనమే ఓన్గా చుట్టుకున్నాం కదా ఒక బీడ్, ఫ్లవర్ బీడ్కి సేమ్ అలానే చుట్టుకోవచ్చు అనమాట టైం ఉంటే. ఇన్ కేస్ టైం లేని అప్పుడు ఇలా మనము ఆల్రెడీ చేసి ఉన్న రింగ్స్కి మనం ఇలా కట్టుకోవచ్చండి. ఓకేనా. ఈ బీడ్స్ కట్టుకునే ప్రాసెస్ అయితే మనము లాస్ట్ వీడియోలో చూసాము. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఛానల్ లోపలికి వెళ్ళేసి ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. అంటే దీని కిందనే నిన్ననే పెట్టేశాను కదా, నేను కదా మొన్న పెట్టినట్టున్నా. సేమ్ డిజైనే అండి ప్రాసెస్. ఓకేనా. ఇకపోతే దీన్ని అటాచ్ చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి. ఫ్లవర్ కూడా దీనికే కుట్టేసుకోవచ్చు. ఇలా బీడ్స్ లోపల నుంచి తీసి ఇవి రెండు అనమాట, 1 కాదు, రెండు ఇవి 2 కలిపి చేసిన అనమాట. ఎందుకనంటే మనకి రెండు వైపులా ఒకేలా ఉంటుంది. అదే ఒక్కటే అనుకోండి మనకి కుట్టడానికి ఇబ్బంది అయిపోతుంది. ఈ ఫ్లవర్ కుట్టడానికి కానీ అన్నిటికీ ఇబ్బంది అయిపోతుంది. అందుకని నేను 2 తీసుకున్నా. మనకి చూడటానికి కూడా బాగుంటుంది 2 రింగ్స్ అయితే అనేసి 2 రింగ్స్ అయితే యూజ్ చేసేయండి. మీకు కూడా ఎవరికైనా ఎమర్జెన్సీలోని అర్జెంటుగా కావాలనుకుంటే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఓకేనా. ఇకపోతే ఎవరికైనా కావాలంటే చెప్పండి, టైం చూసుకొని అయితే చేసి ఇవ్వడానికి ట్రై చేస్తా అంతే. అంటే చాలామంది ఏంటంటే డిజైన్ చూసి ఆ డిజైన్లో ఉన్న సేమ్ మెటీరియలే అడుగుతున్నారు, దానికోసమని చెప్తున్నా. పట్టు థ్రెడ్స్, బీడ్స్ అయితే అవైలబుల్గానే ఉన్నాయండి. ఒకసారి అయితే విజిట్ చేయొచ్చు, షాపు ఓపెనే ఉంటుంది. షాప్ వచ్చి హైదరాబాద్ సరూర్ నగర్ పోచమ్మబాగ్ కాలనీ ఏరియా వచ్చి. నా నంబరు ఉంటుంది కదా 9346527181 నెంబర్కి అయితే మెసేజ్ చేయండి, నేను లొకేషన్ షేర్ చేస్తా. బీడ్స్ మెటీరియల్, ఇంకా థ్రెడ్స్, పట్టు థ్రెడ్స్, ఈ బీడ్స్, కలర్స్ ఇలా అన్నీ అవైలబుల్గానే ఉన్నాయి మోస్ట్లీ. మరి మీ దగ్గర ఉన్నాయో లేవో అని కనుక్కోవడానికి అయితే మాత్రానికి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ. డిజైన్ అయితే చూపిస్తాను. ఇది ఆల్రెడీ మేకింగ్ ప్రాసెస్ మనం చేసుకున్నదే కాబట్టి నేను మేకింగ్ ప్రాసెస్ అనేది చేయలేదండి. జస్ట్ అటాచ్ చేసుకోవడం మాత్రానికి ఈ రింగ్ వైజ్ ఇలా అని చూపించడానికి చేశాను అనమాట. ఓకేనా. ఇంకా ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటే ఒకసారి చూడండి. ఇలా మనం తీసుకుంటాం కదా అండి, ఇలా ఈ రైస్ బిల్ లోపల నుంచి తీయండి. తీసేసి దీన్ని శారీకి టాజల్ కట్టుకున్నట్టు కట్టండి. కట్టిన తర్వాత దీన్ని, ఈ థ్రెడ్ని ఇలానే వదిలేసేయండి. మళ్ళీ వదిలేసేయచ్చు, లేదనంటే ఈ పీకో లైన్ లోపల నుంచి అయినా సరే తీసుకొచ్చుకోవచ్చు. ఓకేనా. తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఈ రింగ్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు చూసుకొని శారీకి థ్రెడ్ కూర్చోండి. ఇక్కడనే ముడేసేసుకోండి. మళ్ళీ ముడేసుకున్న తర్వాత ఇటువైపు ఉన్న రైస్ బీడ్ లోపల నుంచి తీసి ఇక్కడ ముడేసుకోవడమే అంతే. చాలా ఈజీగానే ఉంటుందండి స్టిచ్చింగ్ కూడా. మీరు ఒకసారి అయితే ట్రై చేయండి, బాగుంది. అంటే క్రోషా వర్క్ ఇష్టం ఉంటుంది కానీ చేసుకోలేని అంటే రాదు అన్నట్టుగా ఉంటుందన్నమాట. అలా ఏం లేదండి, ఎవరైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు ఈ ప్రాసెస్లోనే. ఒకసారి అయితే ట్రై చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ. డిజైన్ అయితే చూద్దాము. ఈ 2 కలర్ కాంబినేషన్ అయితే బాగుంది. ఇంకా రింగ్కు చేసాం కాబట్టి ఈ మూన్ షేప్ కూడా, హాఫ్ మూన్ కూడా బాగుంది, మంచిగా వచ్చింది. ఇంకా కొంచెం దగ్గరగా చేస్తే బాగుంటుందిలే కానీ టైం లేదు, అందుకని కాస్త 3 టాజిల్స్ పెట్టా మధ్యలో. ఓకేనా. థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్.